దీనికి ఇదేం రోగరా? అది అప్పుడుదా సార్. అది ఎప్పుడుదా? యారన్నా ఏదన్నా పడేస్తే తిరిపి కొడుతుంది వరకు అది నిద్రే పోదా. నిద్రపోదే. ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను. అస్సలు మన సంగతి తెలియక. చంపేస్తాను రే. అసలు నువ్వు ఇది ఒకటే బాపతు. నువ్వు తిండి తినేదా కూరుకోవు, ఇది తిరిగి ఇచ్చేదా కూరుకోదు. దొరికారు ఇద్దరికిద్దరు నాకు. ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తానా. సార్ కమింగ్ సార్ కమింగ్. రే 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 ఎలా కనిపిస్తుందో నా వైఫ్? అమ్మాయిలా? అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు, ఈ రోజేమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు. అసలు ఏంటో నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, అసలు నేను కావాలని విసిరేయలేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి, ఒక కాయ వచ్చి మీ మీద పడింది. ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా, అది పడే చోట మీరు కూర్చున్నారా? పడే చోట కూర్చున్నాను కదా. అలాగే నేను ఒక డబ్బా విసిరాను, అది పడే చోట మీ ఆవిడ నుంచింది. ఇందులో నా తప్పేంటి? తప్పున్నారా? ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర వద్దు. ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ తోలు తీసి ఊటీ షాప్ లో ఎలాడదీస్తాను. ఏంటి సందే ఇది? ఉట్టండి. పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టుకి కడితే పిల్లలు పుడతారంట. సరే నువ్వు కడుతుండు, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తాను. త్వరగా రండి. వణక్కమమ్మా. మేం తెలుగోళ్ళం. తెలుంగా? తెలుగులోనే సరసమాడదాం. నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే. నేను వైన్ తాగి చొప్పడంలా, సైన్స్ చదివి చొప్పుతుండా. అమ్మా మళ్ళీ వణక్కం. దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్, దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్. నమస్కారం అండి. నమస్కారమా? వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానా? అరే నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి. ఎవరన్నా లేడీస్ నేర్పిస్తుంటే ఇది మంచిది కాదు నువ్వు మాట చెప్పే టైప్ అండి. మీరు కొంచెం తప్పండి. అన్నా నువ్వు రానా, మీరు వెళ్ళండి. తంబి ఏం జరిగినా చూస్తూ పోవాలి. మనం నిమిత్త మాత్రం, దేవుడే చెప్పాడు. అవునన్నా? పోమో పో. నేను చెప్పేది అదే అన్నా. గుడి అన్నాక లేడీస్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలంతే. ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న. దా. ఏదో ఫోటోగ్రాఫర్వి, నీకెందుకురా ఈ గొడవలు? పో పొన్నే అనే. వణక్కం అన్నా. నా కెమెరా కెమెరా. అయ్యో నా కెమెరా. నా ఒక్కగానొక్క కెమెరా రా, వదిలేండి రా ప్లీజ్. అన్నా ఇదేమని అన్న చూసారా, వీళ్ళంతా కలిసి బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు? వదిలేయండి. మీరు లోపలికి వెళ్ళండి. మిమ్మల్ని లోపలికి వెళ్ళండి. పుట్టు అంత పన్న. ఏంటయ్యా ఏమైంది? వాడు ఒక అమ్మాయిని గలాటా చేస్తుంటే మేము ఆపితే మమ్మల్ని కొడుతున్నాడు సార్. వాడేనా? ఆమా అవందా. పోలీస్ స్టేషన్.
ఎందుక ఇటువంటి రోగ్ మధ్యలో మీరేంటి సార్? ఓ, వాళ్ళని గొడవ నువ్వు? అయ్యో, అమ్మ పడతానేంటి? నా మాట వినండి సార్. చెప్పేది వినండి సార్. పొందంగల్ టీస్ పண்றது ఇవనికి పడకమా పోయి సార్ నరే వాటి పాత్రిక ఎడుతు పోగా ఓకే సార్. తీసుకెళ్ళండి ఏమండి అతను అవునా ఇదివరకు నేను అల్లరి చేశాడు కదా ఇప్పుడు ఎవరో అమ్మాయిని అల్లరి చేస్తున్నాడు అందుకే పోలీసులకు చెప్పాను రాస్కెల్. అల్లరి చేసింది అతను కాదండి, రౌడీలు నన్ను అల్లరి చేస్తుంటే అతనే నన్ను కాపాడాడు. నిన్న అవునండి, అతను నన్ను కాపాడితే మీరేమో అతన్ని పోలీసులకు అప్పచెప్పారు. అయ్యో పొరపాటు జరిగిపోయింది సరిపోదా పోలీస్ స్టేషన్కి వెళ్దా కానిస్టేబుల్ అవును కూటవా రావయ్యారా నేనే నీకు జామీన్ ఇచ్చాను అసలు మీకు ఏమని అని చేశాను సార్? సారీ అయ్యా సారీ ఏంటి సార్? సారీ ఏంటి? సారీ ఏంటి అసలు? కాదు, బయటికి వెళ్దాం. సారీ ఏంటి? నువ్వు రా చెప్తాను. ఒకసారి రావయ్యా. వాళ్ళని సార్ సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. తర్వాత నా పరిస్థితి ఏంటి? ఖరీదైన కెమెరా పగిలిపోయింది, అందులో ఫోటోలు కూడా పోయి గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు. అసలు 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 ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్? నేను నీకు ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి ఇదేమైనా టీకానా? ఉద్యోగం సార్, ఉద్యోగం. ఫుడ్ నీకు సిరి యాడ్స్ తెలుసు కదా అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు. అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత చేస్తున్నాడండి. ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా. సిరి యాడ్స్ ఎండి నేనేనయ్యా ఆహా, అయ్ బాబోయ్, ఏమండే మీ ఆయనకి ఎటకారం కాస్త ఎక్కువే. సీరియస్ ఎండి అంట. బాగా చూసుకోండి, బాగా బాగా. నేను చెప్తే నమ్మట్లేదు కానీ నువ్వేనే చెప్పవే వెళ్ళు. నిజమేనండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు, ఉద్యోగం ఇవ్వడానికి కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్. అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బు నేను ఇస్తాను సార్. లే. నెలకు 15,000 జీతం అంటే చచ్చుకుంటాడేమో. సార్ అలా పడకయ్యా చీప్ గా. నువ్వు ఊటీలో చూడాల్సినవన్నీ చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా? ఏంటి అలా చూస్తున్నావు? డబ్బులు ఏమైనా కావాలా మరి? సార్ ఆ. ఒక్క 2 అడుగులు వెనక్కేండి సార్. ఆ? కొద్దిగా వెనకలేండి సార్, కొద్దిగా. ఆ చేతి సెలవేండి సార్. చెయ్యి అలా. ఓకే స్మైల్ ప్లీజ్. బ్యూటిఫుల్. సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారు సార్. పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్. ఇంకా నయ్యం పాత సినిమాలో రాజనాలా కనబడుంటే ఉతికి బాధేసేవాడు. ఊరుకోండి. ఓకే అలాగేనయ్యా అలాగే అనుకో. ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే. పద్దాక పడిపోతాడంటే పద్దాక పడిపోతాడంటయ్యా. పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి. గురు రే ఎలుగుబంటి, రేపు మన రోజు హాస్పిటల్కి వెళ్ళి రోజా లేదు కుజా లేదు కానీ నాకు ఉద్యోగం వచ్చిందిరా. సరే గాని నా కెమెరా ఎదురా. రిపేర్ కి ఇచ్చా. మరి అడ్వాన్స్ ఇచ్చావా? ఆడే నాకు ఇచ్చాడు. దేనికి? ఎలాగో పనికిరాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి తూకానికి అమ్మిమన్నా. చా, మరి ఆ డబ్బులు ఏం చేసావు? సగం మేసేసా. మిగతా సగం? ఈ సగానికి ముందు ఆ సగం మేసేసా. అదేదో మొత్తం వేసాను ముందే అడవచ్చుగా. నువ్వు తట్టుకోలేవని. ఆ? గురు వద్దు గురు. రేయ్! ఎందుకండి ఈ డ్రామాలు? నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్. నీకు ఫోటోలు తీయడం రాదు, నువ్వు ఒక రోడ్ సైడ్ రోమియోవి. ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసావు. ఫోటోలు తీస్తానని కట్టుకథలు చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసావు. ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అన్నమాట. చూడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నిన్ను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని. అది కాదండి, అది వద్దు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు. అబద్ధం అంటే నాకు పరమ అసహ్యం, అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం. ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడియట్వి, ఒక లయర్వి, ఒక జులాయివి. ఏమండి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్. అమ్మా, అబ్బా, మళ్ళీ డబ్బా తెచ్చావా? ఏంటో ఈ మాయ. అమ్మా, అయ్యో, అబ్బో, ఓ, అమ్మా. రాజీ, రాజీ, కనపడదేటి? కిందడితే నా చెయ్యట్టుకుని పైకి లాగాలి గాని తన పట్టంతా నిలిపింది. బ్యాడ్ టైం. పదా, నీకు నేను నాకు నువ్వు కలిసి
హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఒక బాడీ దొరికింది. ముఖం అంతా పచ్చడైపోయింది. మొహం అంతా పచ్చడైపోయిందటే. ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు. ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు. పచ్చడి అంటే దొల్లి దొల్లి గీరుకుపోయి గుర్తుపట్టకుండా పోయిందని, పచ్చడి అంటుకుందని కాదు. పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఆనవాళ్ళంటే మెడలో కెమెరా ఒకటి ఉంది. కెమెరా ఉందా? సార్, అతన్ని ఎక్కడ సమాధి చేశారు సార్? గోస్ట్ స్పాట్.